హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ స్టేడియంలో నిర్మాణాలను తలపెట్టిన ఉస్మానియా హాస్పిటల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు బహిరంగ సభను గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వినోద్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోషామహల్ నియోజకవర్గ స్థానికులు హైదరాబాద్ గోషామహల్ స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన సభలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి తమ గోషామహల్ నియోజకవర్గంలోనే ఉన్నదని, మరలా అదే నియోజకవర్గంలోని జననివాసాల మధ్య పోలిన స్టేడియంలో ఏర్పాటు చేయడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్థానికులు హెచ్చరించారు. ఈరోజు గోషామహల్లో గ్రౌండ్ లో ఉస్మానియా హాస్పిటల్ని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్న సమయాన్ని సందర్భంగా దానికి వ్యతిరేకంగా గోషామహల్ నాలాపై ఈరోజు గోషామహల్ సంబంధించిన అందరూ కలిసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గోషామహల్ ప్రజలందరూ ముక్తకంఠంగా గోషామహల్ గ్రౌండ్ లో ఉస్మానియా హాస్పిటల్ కట్టొద్దని తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ గోషామహల్ గ్రౌండ్ లో వస్తే మా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ తీవ్రంగా నష్టపోతాము. మాకు వాయు కాలుష్యము, హెవీ ట్రాఫిక్ సమస్య, అనారోగ్య పరిస్థితులు అనే పరిస్థితులు వచ్చే ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. అదే సందర్భాన్ని కోసం ఈరోజు మేము సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ని రేవంత్ రెడ్డి గారిని సందర్భం పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ చేసే ఆలోచనను విరమించేదాకా మా ఉద్యమం కొనసాగుతుంది. ఈ రోజు గోషామహల్లోని గల్లీలో మా ఉద్యమం మొదలైంది. మీరు వినని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ ని పిలిచి మేము ఈ విషయాన్ని మేము వాళ్ళకి తెలియజేస్తాం. అలాగే అసెంబ్లీ, సెక్రటరియట్, కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడించడానికి మేము వెనుకోము. ఎందుకంటే మాకు చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మేము దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. आप आके 1 साल हो रहा, आप कितने लोगों को परेशान करेंगे? या गौशामहल के लोग कम से कम 3 महीने से परेशान है। आपके पूरे अंदर आते, कौन कमिश्नर इनो आते, चेक करते, वो करते, ये करते। हमारी पूरे 4 बस्तियां हैं, गौशामहल, चाकनावाली, आर्य समाज, हिंदी नगर, पूरे अतराफ। ऐसा कोई भी कानून में नहीं है कि बीच बस्ती में हॉस्पिटल डाले। हॉस्पिटल आप डालो, आप कर रहे, अच्छा काम है, वो बहुत नमस्कार्य कार्य है, मगर आप भगवान के लिए गौशामहल स्टेडियम में नको डालो। या बाजुक स्कूल है, बाजुक बोले कि हर चीज लोग एमसीएच के मोरियां हमेशा भरते रहते। यहाँ आप दया करके हमारे ऊपर कृपा करके आप यहाँ हॉस्पिटल मत डालो, आप कहीं दूर डालो। उसके लिए गौशामहल चाकनावाली वाले जो आपको हेल्प चाहिए वो हेल्प करेंगे, कर्म से भी और धन से भी, किससे भी आओ, आपको हेल्प करेंगे।